ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అసలు చాలా పురాతనమైన ఈ శివాలయాన్ని మన తిరుపతి చంద్రగిరి దగ్గర ఉన్న ఈ సరౌండింగ్ ప్లేసెస్లో దీన్ని కనుక్కున్నాను. ఇక్కడ గుప్త నిధులు కూడా తవ్వినట్టు చాలా ఆనవాళ్ళు అయితే మనకు కనబడుతున్నాయి. సో ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం. ఓకే, హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీకాంత్ ఎక్స్ప్లో. మనం టుడే వచ్చేసి మనం చంద్రగిరి దగ్గరలో ఉన్న ఈ ప్లేస్కి అయితే వచ్చాము. సో ఇక్కడైతే ఒక ఓల్డ్ శివ టెంపుల్ అయితే ఉంటుందని చెప్పేసి మేము మా ఫ్రెండ్స్ అయితే వచ్చాము. అక్కడ కనబడుతుంది కదా, ఆ గుట్ట మీద అయితే ఉంది. సో మేము వెళ్ళే దావలో వచ్చి ఇలా కొంచెం ఇబ్బందికరమైన రూట్ అయితే ఉంది. సో వచ్చే వాళ్ళు కొంచెం చూసుకొని రండి. సో ఈ ప్లేస్ వచ్చేసి మనకి చంద్రగిరికి దగ్గరలో ఉన్న మట్టంపల్లి దగ్గర మన క్రాస్ తీసుకుంటే ఈ రూట్లోకి అయితే రావచ్చు. అండ్ ఆల్సో మనం తిరుపతి నుంచి చంద్రగిరికి వచ్చే రూట్లో పాత సానబట్ల అండ్ కొత్త సానంబట్ల రూట్ ఉంది. ఆ రూట్లో వచ్చేసి ఈ లొకేషన్కి చేరుకోవచ్చు. మనం చూసుకుంటే ఆ రాయి మీద ఉన్న ఆ గోపురం చూసారా? సో దాన్ని చూస్తుంటే నాకు అర్థమైపోతుంది ఇది ఎంత ఓల్డెస్ట్ టెంపుల్ అనేది. సో అక్కడికైతే మేము చేరుకోవడానికి మా సాయశక్తిలో ఇలా మేము ఈ కష్టమైన ఈ మార్గంలో అయితే నడిచి వెళ్ళాము. ఈ ఈ యొక్క గుడి చుట్టూ చూసుకుంటే చాలా వరకు బండరాలు అనేవి చాలా కష్టంగా అయితే ఉన్నాయి. మేము వెళ్ళడానికి అయితే చాలా ఇబ్బందికరంగా అయితే ఉంది. సో మేమైతే వాటిని ఎలాగోలా దాటుకుంటూ ఆ గుడి యొక్క గోపురం దగ్గరికి అయితే మేము చేరుకున్నాము. సో ఈ టెంపుల్ ఇంత డీప్ గా ఇట్లా ఊరికి బయట చాలా ఈ శిథిలావస్థలో అయితే మనకు కనబడుతూ ఉంది. సో ఇది మనకు వచ్చి ఎప్పటి నుంచి అయితే ఉందంటే, మామూలుగా అయితే దీని గురించి మాట్లాడాలంటే శివాలయం మనకు తెలిసిన టెంపుల్స్ తిరుపతి సరౌండింగ్స్, శ్రీకాళహస్తి ఒకటి ఉంది, కపిల్ తీర్థం ఉంది తిరుపతిలో, అండ్ గుడిమల్లం టెంపుల్ తెలుసు కదా, చాలా ఓల్డెస్ట్ టెంపుల్. సో ఈ టెంపుల్స్ అయితే ఉన్నాయి. కానీ మనం ఎప్పుడు చూడని టెంపుల్ అండ్ తిరుపతిలో ఉన్న ప్రజలు తెలియని టెంపుల్ ఏంటంటే, సో ఇది ఓల్డ్ శివ టెంపుల్. ఇది చాలా పాత శివాలయం ఉంటుంది ఇది. మేము అక్కడ లోకల్స్ వాళ్ళని కనుక్కుంటే సో వాళ్ళు చెప్పింది ఇక్కడ మనం ఇది చాలా పురాతనమైందని, అండ్ ఇక్కడ సంవత్సరానికి ఒక్కసారి ఇక్కడ పూజలు అయితే చేస్తారని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అండ్ ఈ టెంపుల్ వచ్చి తిరుపతి నుంచి ఒక 10-12 కిలోమీటర్స్ ఉంటుంది. సో మెయిన్ రోడ్ నుంచి వచ్చి మరి ఇది ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ మనం మట్టంపల్లి నుంచి అయితే లెఫ్ట్ తీసుకుంటే సరిపోతుంది చంద్రగిరి దగ్గర రూట్లో. సో నేనైతే ఈ గుడి గోపురం పైన ఎలా ఉంటుందో చూడడానికైతే ఎక్కడానికి ప్రయత్నించాను. సో ఫైనల్ గా మనకు ఈ రాయి పైన అయితే ఆ గోపురం అయితే కనబడుతుంది. ఈ రాయికి అయితే అక్కడక్కడ మనకి కొంచెం స్టెప్స్ పైన మంచి గ్రిప్ లాగా అయితే ఫామ్ అయితే అయింది. సో ఆ గ్రిప్ ని బేస్ చేసుకొని అయితే నేను ఈ టెంపుల్ పైకి అయితే వెళ్ళడానికి ప్రయత్నించి మొత్తానికైతే పైకి అయితే వెళ్ళడానికి సిద్ధమైపోయాను. సో చూసుకుంటే అక్కడక్కడ గ్రిప్ లాగా ఉంది చూసారా? సో స్టెప్ లాగా ఉంది ఒక్కొక్కటి గ్రిప్. సో వాటిని నేను ఎలాగోలా కొంచెం ఆధారంగా చేసుకొని అయితే నేను పైకి అయితే స్టార్ట్ ఎక్కేసాను. అండ్ ఫైనల్గా అయితే మనం చూసుకుంటే ఇదో ఆ రాయి పై నుంచి సో మనం చూసుకుంటే ఇది మనకున్న వ్యూ పాయింట్. ఇంకా మనకి ఈ పైన చూసుకుంటే గోపురం అయితే కనబడుతుంది. ఒకసారి దగ్గరికి వెళ్ళైతే చూద్దాము. సో మేమేంటంటే మంచి ఈవినింగ్ టైంలో అయితే వచ్చాము. సో చక్కని సన్సెట్ పాయింట్ అయితే మాకు కనబడింది. అండ్ ఆల్సో ఇక్కడ చూసుకుంటే ఇవంతా ఇటుకలతో అయితే మనకు చేయబడింది. మా ఫ్రెండ్స్ అయితే కిందే ఉండిపోయారు. నేనైతే పైకి ఎక్కేసి మీకు లోపల ఎలా ఉందో చూపిస్తాను. చూసుకుంటే ఇదంతా ఇటుకలతో అయితే మన గోపురం అయితే తయారు చేస్తుంది. సో లోపలంతా అయితే చాలా శిథిలావస్థలు అయితే ఉంది. సో ఒకసారి చూడండి ఎలా ఉందో లోపల. సో చాలా వరకు డస్ట్ అయితే అయిపోయింది. సో కొన్ని పరిస్థితుల వల్ల అండ్ కాలం గడిచే కొద్దీ ఇలా అయితే ఇది ఫామ్ అయిపోయింది. చూసుకుంటే ఒకసారి చూడండి ఎలా ఉందో. చూడండి అంతా విరిగిపోయింది. సో అన్ని సైడ్లు. సో మనకైతే ఇది లొకేషను. సో చుట్టుపక్కల చూసుకుంటే అంత చెట్లు చాలా వరకు దెబ్బతినిపోయింది. అదే అండి చూసుకుంటే ఇలా ఉంది. ఇంకా అక్కడి నుంచి అయితే నేను ఒకసారి టెంపుల్ కిందికి అయితే దిగాను. అక్కడ చూసుకుంటే ఆ స్తంభాలు అనేవి అన్ని పడిపోయి ఉన్నాయి. చాలా వరకు డస్ట్ అయితే అయిపోయింది అంతా. సో మనము అక్క టెంపుల్ లోపల ఎలా ఉంటుంది అనేది ఆ రాయి పై నుంచి అయితే నేను దిగాను, గోపురం పై నుంచి. సో లోపల వచ్చి చూసుకుంటే మనకి ఒకసారి చూద్దాం పదండి ఎలా ఉందో. ఇవన్నీ
పెద్ద పెద్ద రాళ్ళతో మనకు స్తంభాలైతే ఉన్నాయి. ఈ గుడి అంతా ఒక రాయికి లోపలైతే ఈ గుడి నిర్మాణం అయితే జరిగింది. ఒకసారి చూసుకుంటే చాలా చీకటిగా అయితే ఉంది. లోపల నాకైతే గబ్బిలాలు అవి ఇవి అయితే కనబడ్డాయి. అండ్ చూడండి ఎన్ని స్తంభాలు ఉన్నాయి. దాదాపు 20 స్తంభాలు అక్కడే ఉన్నాయి. ఎందుకంటే ఒక 2 రాళ్ల మధ్య లోపల నుంచి అయితే ఈ గుడి నిర్మాణం అయితే జరిగింది. మనం ఇక్కడ చూసుకుంటే ఈ స్తంభాలకైతే శివలింగాలు కూడా చెక్కబడి ఉన్నాయి ఆకారాలు. అండ్ ఆల్సో లోపల ఎలా ఉందంటే చాలా అస్తవ్యస్తంగా ఉంది. చూసుకుంటే అక్కడక్కడ తవ్వకాలు జరిపినట్టయితే మనకు కనబడుతుంది. సో ఏంటో ఈ తవ్వకాల గురించి మీరే చెప్పాలి. నాకు తెలిసి గుప్త నిధుల కోసం అయితే తవ్వకాలు జరిగినట్లు మనకు తెలుస్తుంది. ఇంకా లోపలికి వెళ్ళాలంటే కొంచెం భయంకరంగానే ఉంది. ఎందుకంటే ఎవరు వచ్చి వెళ్ళే ప్లేస్ అయితే కాదు. సో ఇంత పురాతనమైన ప్లేస్ కాబట్టి రావడానికి అందరూ భయపడుతున్నారు. కానీ నేను రిస్క్ చేసి కొంచెం లోపలికి అయితే వెళ్ళాను. లోపలికి వెళ్ళి చూసుకుంటే మనకు ఇలా అయితే అక్కడ స్ట్రక్చర్స్ అయితే కనబడుతున్నాయి. చూడండి పెద్ద పెద్ద రెక్టాంగులర్ షేప్ లో ఉన్న పెద్ద పెద్ద రాళ్ళను అయితే పైన పేర్చి మనకు స్లాబ్ అయితే అక్కడ ఫిక్స్ చేయడం జరిగింది. అండ్ ఈ నిర్మాణాలు చూసుకుంటే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. అంత స్ట్రాంగ్ గా లేకపోతే మాత్రం ఇన్నేళ్ళు అయితే ఉండవు. సో అదే అన్నమాట. ఒకసారి చూడండి అక్కడక్కడ పగుళ్ళు అయితే ఉన్నాయి. అక్కడ సీలింగ్ అయితే అవి గట్టిగా అటాచ్ చేయడానికి ఏదో ఒక మెటీరియల్ అయితే వాళ్ళు వాడారు. అండ్ ఆల్సో ఇక్కడ చూసుకుంటే ఒకసారి నేనైతే ఫైనల్ గా ఇంకా లోపలికి అయితే వెళ్దాం డిసైడ్ అయ్యాను. సో కొంచెం రిస్క్ అయినా పర్లేదు. సో లోపల టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ ఎలా ఉందనేది, లోపల శివాలయం ఉందా, మనకు అక్కడ శివలింగం కనబడుతుందా లేదా అనేసి నేను అక్కడి నుంచి అయితే కొంచెం లోపలికి అయితే వెళ్ళాను. సో అది అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ లోపల రాళ్ళు పడిపోయారు కదా. సో అది గర్భగుడి అన్నమాట. ఆ గర్భగుడి పైనే మనకు పైన గోపురం అయితే ఉంటుంది. సో ఆ కనబడేదే గర్భగుడి. అక్కడికైతే వెళ్దామంటే చాలా ఇబ్బందికరంగా అయితే ఉంది. సో జూమ్ చేసి చూస్తున్నాను చూడండి. సో అక్కడైతే మనకు మన శివలింగం అయితే ఉంటుంది. గుడి యొక్క గర్భగుడి అది కొంచెం చాలా డేంజరస్ గా అయితే ఉంది. ఏమన్నా ఉన్నా కానీ కొంచెం మనకు ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టేసి అక్కడ వరకైతే నేను వెళ్ళగలిగాను. సో ఇంకా అక్కడి నుంచి అయితే నేను రిటర్న్ అయితే అయ్యాను. టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ చూసుకుంటే వీటికి స్తంభాలకి మనం చూసుకుంటే శివలింగం అయితే వాళ్ళు అక్కడ చెక్కబడి ఉంది. శివలింగము ఇంకా కొన్ని ఆకారాలు అయితే మనం చూడొచ్చు. మోస్ట్లీ శివలింగం యొక్క ఆకారాలు మాత్రం వాళ్ళు చెక్కారు. చూడండి ఇంకా ఇలాంటి ఆకారాలను మనం చూడొచ్చు ఆ టెంపుల్ పైన. ఇవి ఆర్కియాలజిస్టులు అయితే కనుక్కుంటారు ఇవి ఏంటనేది. సో ఫైనల్ గా మేము ఆ గుడి లోపల నుంచి అయితే బయటకు వచ్చేసాము అక్కడి నుంచి. సో అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకు అక్కడ ఎదురుగా చూసుకుంటే ఒక పెద్ద చిన్న కుంటలాగా ఉంది. చిన్న కుంటలాగా అయితే ఉంది. సో ఆ కుంట దగ్గరికి వెళ్ళాలి. సో మనం చూసుకుంటే సన్సెట్ అయితే అవుతుంది. చాలా అందంగా అయితే ఉంది. సో అక్కడి నుంచి అయితే మేము ఇంకా బయలుదేరాము. ఒకరు కిందికి వచ్చేసి ఆ కుంట దగ్గరికి అయితే ఒకసారి ఏముందో వెళ్ళాలని డిసైడ్ అయ్యి అక్కడికైతే వెళ్తున్నాము. అదే అండి చూడండి ఒకసారి. సో అక్కడ చూస్తున్నారు కదా, ఆమె అయితే అక్కడున్న అంటే ఆ ఊరికి సంబంధించిన ఆమెనైతే మేము ఇక్కడ టెంపుల్ యొక్క హిస్టరీ గురించి అడిగితే, సో ఇది చాలా ఓల్డ్ టెంపుల్ అంట. సంవత్సరానికైతే ఒక్కసారి ఈ టెంపుల్లో పూజలు అయితే చేస్తారంట. సో ఇక్కడికైతే డైలీ కానీ మంత్లీ కానీ ఎవరు వచ్చి వెళ్ళరంట. సో డేంజరస్ అని చెప్పేసి. సో ఈ టెంపుల్ ఏంటంటే చాలా మంది ఈ టెంపుల్లో గుప్త నిధులు అయితే ఉన్నాయని చెప్పేసి అక్కడ లోపల మీరు చూసారు కదా తవ్వకాలు అయితే చేపట్టారంట. సో ఆ గుప్త నిధుల కోసం అయితే వాళ్ళైతే ప్రయత్నించారు. అండ్ ఆల్సో వీళ్ళు తవ్వకాలు చేపట్టే వాళ్ళు కూడా ఆ ఊరు వాళ్ళు కాకుండా బయట నుంచి అయితే ఎక్కువ మంది వచ్చేవాళ్ళంట. అండ్ ఆల్సో ఏంటంటే ఈ టెంపుల్ ఎప్పుడుది అంటే మన యాదవ సామ్రాజ్యం అండ్ ఆల్సో విజయనగర సామ్రాజ్యం అంటే దాదాపు 1367 సంవత్సరాలు అంటే క్రీస్తు శకం 1367 సంవత్సరాల నుంచి అయితే ఈ టెంపుల్ అయితే ఉంది. సో మామూలుగా చంద్రగిరి దగ్గరలో ఉంది కదా, ఆ చంద్రగిరి కోటను పరిపాలించింది ఎవరు? విజయనగర సామ్రాజ్యము, అరవింద్, గోల్కొండ సుల్తాన్లు వీళ్ళందరూ పరిపాలించారు కదా. సో ఆ కాలంలో
వాళ్ళ సామ్రాజ్యం వాళ్ళ కాలంలో అయితే ఈ టెంపుల్ అనేది కొనసాగింది. సో అప్పటి నుంచి వాళ్ళు ఏమన్నా ఇవి దాచిపెట్టుకునే దానికి నిధులు అవి ఈ టెంపుల్ని అయితే వాళ్ళు ఉపయోగించుకున్నట్టున్నారు. సో అదే అండి. సో వాటి కోసం అయితే జనాలు రావడం అయితే జరగడం జరిగింది. సో అది ఆమెను అడిగితే అవి చెప్పింది ఈ లోకల్ టెంపుల్ గురించి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ ఈ చిన్న కుంటలో ఇక్కడ ఒక స్క్వేర్ షేప్ లో ఒకటి కనబడుతుంది కదా, కోనేరు ఇది. సో దీని లోపల ఒక కోనేరు కూడా ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అంటే ఆమె చెప్పింది అక్కడ ఒక కోనేరు కూడా ఉందని చెప్పేసి, మీరు చూసుకుంటే. అండ్ ఆల్సో ఇదే అండి ఈ టెంపుల్ గురించి. ఆ మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కంటెంట్ నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్కి అయితే సజెస్ట్ చేయండి ఇది యొక్క టెంపుల్ గురించి. అండ్ ఇంకా ఏమన్నా మీకు ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు కావాలనుకుంటే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. సో డైలీ అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను. సో ఇలాంటి వీడియోస్ అయితే నేను చేస్తుంటాను, కాకపోతే మీ సపోర్ట్ అయితే మాకు కావాలి. సో అది గాయస్, మీకు ఇంకా ఏమన్నా ఈ టెంపుల్ గురించి కానీ, ఇలా తిరుపతి చుట్టుపక్కల ఇంకా ఏమైనా ప్లేసెస్ గురించి కానీ, ఇట్లా శివాలయాల గురించి కానీ డౌట్స్ అని ఉంటే మీ కామెంట్స్లో అయితే మీరు అడగండి. ఫైనల్లీ ఈ ఛానల్కి అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి. సో శ్రీకాంత్ ఎక్స్ప్లో ఛానల్ అయితే ఫాలో అవ్వండి. అండ్ బాయ్ గాయస్.